హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అయితే మిరియాల రసం ఏ విధంగా చేయాలో చెప్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకోవాలండి. ఆ పోపు గింజలను బాగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత చిన్న ఉల్లిపాయ అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలను అయితే నూనెలో బాగా మగ్గనివ్వాలి. తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలా బాగా వేయించుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని. తర్వాత చిన్న టమాటాను ఒక పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. టమాటా ముక్కలను అయితే నూనెలో బాగా మగ్గనివ్వాలి. టమాటా చేపలు మెత్తగా అయ్యేలాగా వేయించుకోవాలండి. తర్వాత చింతపండును అయితే నానబెట్టుకొని గుజ్జు అయితే తీసుకొని ఉంచుకోవాలండి. టమాటా ముక్కలు అయితే బాగా నూనెలో మగ్గనివ్వాలండి, మెత్తగా అయిపోవాలి. ఆ విధంగా అయితే వేయించుకోవాలండి. తర్వాత కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి అన్నిటినీ, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత అయితే మిరియాల పొడి అండి. ఇది మిరియాలు, కొంచెం కందిపప్పు, ధనియాలు, చిన్నుల్లిపాయ అవన్నీ వేసి అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి. ఈ పొడి అయితే చాలా రోజుల వరకు ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చండి. పొడిని అయితే బాగా వేయించుకోవాలండి, నూనెలో మగ్గిపోవాలి బాగా, లేదంటే పచ్చివాసన వస్తుందండి. అది బాగా వేగిన తర్వాతనే చింతపండు గుజ్జునైతే పోసుకోవాలండి. ఈ విధంగా చింతపండు రసాన్ని పోసుకొని ఆ పొడికి పట్టే విధంగా అయితే బాగా మగ్గనివ్వాలి చింతపండు గుజ్జును కూడా. ఆ తర్వాత మాత్రమే, బాగా వేగిన తర్వాత మాత్రమే వాటర్ అయితే పోసుకోవాలండి. అప్పుడే మంచిగా టేస్ట్ వస్తుంది మిరియాల రసం అనేది. ఈ విధంగా అయితే వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత తిప్పుకోవాలండి కొంచెంసేపు. కొంచెం ఆ పొడి అనేది గడ్డగా లేకుండా ఇలా తిప్పుతూ ఉంటే స్ప్లిట్ అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. అప్పుడే అది గడ్డలుగా లేకుండా పొడి అనేది రసానికి బాగా పడుతుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేక నేను వేయలేదు. సాల్ట్, రుచికి సరిపడ సాల్ట్, కారం అన్నీ చూసుకొని వేసుకోవాలండి. పులుపు కదండి, సాల్ట్ కొంచెం పడుతుంది. కారం కూడా లైట్గా వేసుకోండి. రసానికి కారం లైట్గా ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం వేసుకోండి రసానికి అయితే కారము. ఈ రసం అయితే అందరూ తినొచ్చండి. చక్కగా చిన్నపిల్లలకు కూడా చక్కగా పెట్టవచ్చు, చాలా బాగా తింటారు. ఫీవర్ వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా రసం అనేది నోటికి చాలా బాగుంటుందండి. స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే కొత్తిమీర అయితే వేసుకోండి. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.